ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే జిల్లాలో డయేరియా వ్యాధి నియంత్రణకు సమగ్ర కార్యాచరణ ప్రణాళికతో పటిష్ట చర్యలు చేపట్టాలని కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగిలి అధికారులను ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన స్టాప్ డయేరియా కార్యక్రమం జిల్లాలో సక్రమంగా నిర్వహించేలా అధికారులు తగు చర్యలు చేపట్టాలని కలెక్టర్ షాన్ మోహన్ సగిలి సూచించారు. బుధవారం కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగిలి వైద్య ఆరోగ్యం కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి, జిల్లా పరిషత్, పంచాయతీ, ఆర్డబ్ల్యూఎస్, విద్యా, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమం, సాంఘిక సంక్షేమం, వెనుకబడిన తరగతులు, గిరిజన సంక్షేమం, వసతి గృహాల అధికారులు, మున్సిపల్ కమిషనర్లు తదితరులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన స్టాప్ డయేరియా కార్యక్రమం అమలు, జిల్లాలో డయేరియా వ్యాధి బారిన పడిన వారి వివరాలు, జిల్లాలో డయేరియా వ్యాధి నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలు, మంచినీటి పరీక్షలు, తాగునీరు పైప్లైన్లు తనిఖీ, లీకేజ్లు, మరమ్మతుల పనులు, మంచినీరు ట్యాంకుల క్లోరినేషన్ ప్రక్రియ, గ్రామాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు వంటి అంశాలపై జిల్లా కలెక్టర్ క్షుణ్ణంగా చర్చించారు. అనంతరం స్టాప్ డయేరియా కార్యక్రమానికి సంబంధిత గోడపత్రికను జిల్లా కలెక్టర్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో కలిసి విడుదల చేశారు. సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ జె నరసింహనాయక్, డిఐఓ డాక్టర్ రత్నకుమార్, జెడ్పీ సీఈఓ ఏ శ్రీరామచంద్రమూర్తి, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్య, డీఈఓ పి రమేష్, ఆర్డబ్ల్యూఎస్ ఎస్సీఎం శ్రీనివాస్, డిపిఓ కె భారతి సౌజన్య, జిల్లా పౌర సంబంధాల శాఖ డీడీ డి నాగార్జున, సాంఘిక సంక్షేమ శాఖ జేడీ డివి రమణమూర్తి, ఐసీడీఎస్ పీడీ కె ప్రవీణ, బీసీ సంక్షేమ అధికారి ఎం లల్లి, డీటీడబ్ల్యూఓ ఎం విజయశాంతి, మున్సిపల్ కమిషనర్లు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.